ఎవరి కోసం వచ్చారు? ఎవరు ఇప్పుడు ఎవరి కోసం? జగన్ గారు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి మోడీ ఓటేస్తారు. ఎవరు? ఓకే మస్తాన్ అలీ గారు, ఓకే మీరు ముగ్గురు కలిసి ఓటేస్తారు. ఓకే అవన్నీ ఎలక్షన్ టైం వరకు మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. అది కాదు పాయింట్, అది కాదు పాయింట్. మీరు ఏం కంగారు లేదులే. మస్తాన్ అలీ గారు, ఇక్కడ ఏం కనిపిస్తుందంటే తెలంగాణలో రాజకీయం చేసుకొని తను ఆంధ్రప్రదేశ్ కాదు, నేను ఇక్కడ మెట్టినిల్లైన తెలంగాణలో మొత్తం నా జీవితం సర్వస్వం ఇక్కడ అని చెప్పి, ఇక్కడ సరే ఇక్కడి నుంచి దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి అక్కడ ఫ్రెష్గా మొదలుపెట్టి అక్కడ అన్న మీద అటాక్ చేసుకుంటూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఒకటి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఈ ప్రశ్న. సెకండ్, వెనుక తెలుగుదేశం ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నారు అని బలమైన ఆరోపణ మీ మీద పడుతుంటే అది కాదని మీరు చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఏముంది? 100 ఉన్నాయి. ఇవాళ షర్మిలమ్మ గారు నేరుగా అడుగుతూ ఉన్నారు. 100 మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గల్లీలో రోజుకో తగాద పెట్టుకుంటారుగా. జనసేనతో తగాద అంటారు, తెలుగుదేశంతో తగాద అంటారు, వాళ్ళు జగన్ని తిడతారు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా మణిపూర్ రావణ కష్టం జరిగితే, క్రైస్తవుల మీద దాడి జరిగితే ఒక్క పార్టీ కానీ ఒక్క ప్రభుత్వం గారు మాట్లాడలేదని చెప్పి ఇవాళ మా షర్మిలమ్మ గారు అడిగారు. ఎవరైనా స్పందించారా? క్రైస్తవులు మణిపూరు ఈ దేశంలో భాగం కాదా? మీరు మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి 2 పార్టీలు కూడా గుత్తగంపుగా మోడీకి ఎందుకు ఓట్లేస్తున్నారు? మీరు ఒక మాట, మీరు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని దోషం చేసేటటువంటి ప్రయత్నం, ఇవాళ మీరు ముగ్గురు కలిసి మళ్ళా షర్మిలమ్మ గారి మీద అటాక్ చేసేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చాలా చూసింది. వైఎస్ రాజన్న బిడ్డ ఆవిడ దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఏమాత్రం మీ దగ్గర ధైర్యం ఉంటే ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పమని. రాజన్న బిడ్డ తెలంగాణలో రాజన్న బిడ్డ కాదా? రాజన్న బిడ్డ మాట్లాడారు ఆవిడ గురించి కాంగ్రెస్ పార్టీ చేయండి. కాంగ్రెస్ పార్టీలో ఏమేమి మాట్లాడారు, ఆవిడ గురించి ఏమేమి మాట్లాడారో ఆవిడ గురించి సమాధానం రాజన్న బిడ్డ తెలంగాణలో రాజన్న బిడ్డ కాదేంటి? రజనీ గారు తెలంగాణలో కాదా? కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆవిడ గురించి, ఏమేమి కామెంట్లు చేశాడు కావాలా మీకు? అక్కడ బొమ్మని ఏం చెప్పాడు, మీరేం చెప్పారు ఇప్పుడు చదువుతున్నారు. ఆవిడ రాజన్నపేట గురించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమేమి మాట్లాడిందో, అక్కడ తెలంగాణలో ఏమేమి మాట్లాడిందో, అరే మీరు ఎంత రాజశేఖర రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తులు మీరు మంత్రులుగా పెట్టుకున్నారు. మీరు రాజన్నని తిట్టిన వాళ్ళని, విజయమ్మని వ్యతిరేకించి అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి వ్యక్తులంతా ఇవాళ జగనన్న దగ్గర భజన చేస్తున్నారు. మీరు మాత్రం రాజన్న బిడ్డ విజయం గారిని తిట్టిన వాళ్ళు ఎవరు పేరు చెప్పండి? విజయం గారిని తిట్టి మేము మంత్రి పేద పెట్టుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి. విజయమ్మ గారిని మంత్రి ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి. మీ దగ్గర 7 మంత్రులు కాంగ్రెస్ లో మంత్రులుగా, కాంగ్రెస్ లో అసెంబ్లీ పేర్లు చెప్పు. మీరు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు విప్పుగా ఉన్నారు. ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. మంత్రులుగా ఆ రోజు ఆగమని చెప్పు. ఛాలెంజ్ చేస్తున్నాను సార్. నేను మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొట్టమొదటిగా తెనాలి రైల్లో దిగి అక్కడి నుంచి మచిలీపట్నం వరకు ఆయన రైతుల్ని, అంటే తుఫాన్కి రైతులను ఓదార్తాకి ఫస్ట్ టైం ప్రోగ్రాంకి వస్తే నేను అక్కడ ఆయనతో పాటు ఆ ప్రోగ్రాంలో పాల్గొని బహిరంగ సభలో, నేను అప్పటికి కాంగ్రెస్ పార్టీ విప్గా ఉన్నాను, నేను ఆ ప్రోగ్రాంకి పాల్గొని ఆయన్ని బహిరంగ సభ పెట్టాను. బహిరంగ సభ విప్పుగా లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను. విప్పుగా బహిరంగ సభ ఎమ్మెల్యేగా బహిరంగ సభ పెట్టి నేను వచ్చిన తర్వాత మీరు నన్ను స్టూడియోకి పిలిచారు.
మీకు గుర్తులేదు, నాకు గుర్తుంది. గుర్తుంది, టీవీ నాకు నైన్ కూడా స్టూడియోకి నన్ను పిలిచారు, నేను అక్కడికి అసెంబ్లీకి ఫోన్లు రాగానే ఎత్తేవాళ్ళు కాదు, బలవంతంగా అసెంబ్లీకి పట్టుకొచ్చి రాగానే ఫస్ట్ టైం కూర్చోబెట్టాం. నేను లేదు మీరు పొరపాటు పడుతున్నారు. నాకు తెలియని నంబర్లు ఏమెత్తుతాం, తెలిసిన నంబర్ అని ఎత్తుతాం. నాకు ఎంఎన్వి గారు నన్ను అడిగాడు, మీకు గుర్తుందో లేదా, నన్ను ఎంఎన్వి ప్రసాద్ గారు అని చెప్పని మీ టీవీ విలేకరు గారు ఉన్నాడు. అసెంబ్లీలో నన్ను పట్టుకుని రజనీకాంత్ గారు మాట్లాడతాడని ఫోన్ ఇచ్చారు నాకు. ఏంటంటే రజనీకాంత్ గారు అన్న, మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి మీటింగ్ పెట్టారు కదా, మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడతారా అన్నారు. వచ్చి మాట్లాడతానండి అన్నాను. మీరు స్టూడియోకి వచ్చి మీరు నాతోనే డిబేట్ చేస్తే నేను ఆ రోజు ఏం మాట్లాడానో ఈ రోజు దాకా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క పొల్లెత్తి మాట నేను అక్కడ అన్నానని మీ ఇష్టం, చిన్న వీడియో, చిన్న పేపర్ కటింగ్ ఏదైనా ఇంత చూపించినా మీ ఇష్టం. ఇవాళ ఏది మీరు రజనీకాంత్ గారు, మీరు మస్తాన్ వలీ గారు ఏది చెప్తే దేనికైనా సిద్ధం, ఎటువంటి అవమానాన్ని భరించడానికైనా సిద్ధం. నేను ఒక్క పల్లెత్తి జగన్మోహన్ రెడ్డి గారిని నాని గారు ఒక్క మాట నేను మాట్లాడాను.